రాత్రి 3:30 అయింది. నాకు కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేదు, క్షమించాలా. వచ్చే పరిస్థితి లేదని ప్రశాంతంగా ఉంటే 2 మాటలు మాట్లాడి వేదిక పైన ఉన్న మిత్రులందరి పేరున అన్ని పేర్లున్నాయి. రాజేష్ కనిచే వాళ్ళ సురే టీను అతను ఇంకా జంగారెడ్డి ఎవరెవరు ఉన్నారు పేర్లు అందరి పేర్లు చెప్పినట్టు అనుకోండి. ఇంత రాత్రిపూట మీరందరూ వచ్చి ప్రశాంతంగా, నేను ఊహించలే ఇంతమంది నాకు కాము ఉన్నారు. ఈ మౌనంగా ఉండడం అనేది మన తాతల తండ్రుల నుంచి వచ్చిన లక్షణం. మాట్లాడితే ఇప్పుడు ఎక్కువ మాట్లాడతారు, కానీ నేను మా ఊర్లో మా అంకాల తాత ఉండే పొద్దున్న లేస్తే పశువులు మేకలు ఆవులు మా నాన్న ఎక్కువ మాట్లాడుకుంటుంది. ఎందుకు మాట్లాడకుండా అంటే మాటలు మాట్లాడొద్దని కాదు, కానీ మాట్లాడనంత తనలో తను మాట్లాడుకునే అలవాట్లు దళితులకు ఉంటుంది. తను ఎందుకు మాట్లాడుకుంటా అంటే చెట్టు తనలో మాట్లాడుకుంటుంది, పక్షి తనలో మాట్లాడుకుంటుంది. మనతో మనం మాట్లాడుకోకపోతే ఈ దుఃఖం మనకు బతకపోయేటోళ్ళు మన వాళ్ళు. వెనకటికి పూర్వం ఉన్న కష్టాలు అట్లాంటి కష్టాలు ఇప్పటి కూడా కష్టాలే ఉన్నాయి. అట్లా కనపడుతున్నారు. ఈ ఊరికి కొంచెం తెలివైన ఊరు కనుక ఇంత ఉద్యోగాలు చేసినారు, ఈ పిల్లలు కొంచెం చదువుకున్నారు, మంచి చెడు కమ్యూనిస్టు పార్టీలు కొంచెం ఇక్కడ చైతన్యం చేసినాయి. అది కూడా ఉట్టి ఈలలేక ఈ వసూళ్ళు గిసులు ఇవన్నీ లేదు కనుక ఆ కొండగారి రాములు అంటూ పాత కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఈ ఏరియా కొంచెం ప్రభావం ఉంటుంది అనుకుంటాను నేను. తర్వాత జేబీ రాజు సార్లు 90 ఏళ్ళు వచ్చిన ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్ అయ్యండి ఈ గ్రామం వచ్చి ఇక్కడ వేసినట్టే వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మేము మీకు కొత్త సందేశం చెప్పేది ఏం లేదు, ఈ యూనిటీ కాపాడాలి. అక్కడ విగ్రహం దేవుని లాంటి విగ్రహం పెట్టినారు. ఆ విగ్రహం అక్కడ ఉందంటే ఆ విగ్రహం కాంతి ఎంత దూరం ఉందో అక్కడ లంచాలు ఎవరు తీసుకోకూడదు. ఊళ్ళో ఈ ఊరికి గోరటెంకన్ వచ్చి అంబేద్కర్ సభలో మాట్లాడుతారంటే ఒక మాలలు మాదిగలు బీసీలే కాదు, రెడ్ల కా నుంచి అందరు ఇంటుంటారు. నా మీద గొప్పతనం కాదు. అంబేద్కర్ సభలో వీళ్ళు ఏం చెప్తున్నారని, అంబేద్కర్ సభలో మనమేం చెప్తున్నాను, అంబేద్కర్ ఏం చెప్పిండు. అంబేద్కర్ ఏం చెప్పిండంటే ఈ ప్రపంచంలో పుట్టుకతో అందరు సమానమని చెప్పిండు. అంబేద్కర్ అని చెప్పినంటే ఈ ప్రపంచంలో ఒక మాట చెప్పిండు, ఈ భూములందరివి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని చెప్పిండు. అంబేద్కర్ అని చెప్పినంటే ఈ కంపెనీలు అందరివి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని చెప్పినాడు. అంబేద్కర్ అని చెప్పినంటే మతాలు కులాలు దేవుళ్ళు రకరకాలున్న బుద్ధుడు మాత్రమే భగవానుడు అని చెప్పినాడు. అంబేద్కర్ అని చెప్పినంటే కబీర్ను చెప్పిండు. అంబేద్కర్ అని చెప్పినంటే ప్రపంచానికి చనిపోతే కూడా కార్ల్ మార్క్స్ బుద్ధుడు వీళ్ళిద్దరు మార్గం అని చెప్పినాడు. చెప్పి తను ఒక మాట కూడా మనకు చెప్పిండు, నేనేదో కష్టపడ్డా ఈ జాతి కోసం ఇబ్బంది పడ్డా నా జీవితం అంతా, ఎందుకంటే ఇంకా అవన్నీ కష్టాలు మీకు తెలుసు కనుక మళ్ళీ నేను చెప్పను. పిల్లలు చనిపోయినరు, భార్య బాధపడ్డది, దేశాలు పోయిండు. ఇక్కడ నుంచి మనోళ్ళు ఇప్పుడు ఈ ఊరి నుంచి నాకు హైదరాబాద్ వచ్చారనుకో ఒక్క మాట చెప్తా, హైదరాబాద్ వస్తే ఎక్కడ పోతారు చక్కగా. వెనకటికైతే ఇంత ఇప్పుడు హైదరాబాద్ నేను పోయిననుకో, ఢిల్లీ పోయినానుకో దిగేదోడు ఏం చేస్తాం, కుతుబ్ మినార్ ఏడు ఉంది, బిర్లా మందిర్ ఏడు ఉంది, జూబిలీస్లో ఏం సినిమాల వాళ్ళ హీరో వాళ్ళ ఇల్లు మద్రాసు పోతే అట్లా ఉండే అలవాట్లు ఉంటాయి కదా. అంబేద్కర్ లండన్ పోయిండు, నేను కూడా లండన్ పోయి థేమ్స్ అది ఎక్కడ ఉంది, ఆ లండన్లో అదే నేను చూసినాం. కానీ అంబేద్కర్ ఏమన్నాడు, ఆ లండన్ పోయేదవుడు ఇక్కడ లైబ్రరీ ఎక్కడుందని చూసిండు ఆయన. అంబేద్కర్ లైబ్రరీ ఎక్కడుందని చూసిండు అంటే ఆయనకు ఆ సౌశల్యమైన జీవితం. తర్వాత అంబేద్కర్ ఏం చేసినంటే ఎంత జాలి అంటే తను గోల్డ్ తీసుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ అయిపోయింది, అవి తిని పిట్టెల గొంతులో ఇరుక్కుంటే ఆ బాధ అయితే కనుక పాత బట్టలు కట్టి మోరీల దగ్గర వేసేది. అది అంబేద్కర్. అంత దయాన్విత మనిషి. అంబేద్కర్ మాటలో ఒక్కనాడు కూడా ఒక్క బూతు మాట మాట్లాడని మహోన్నతమైన ప్రపంచంలో నైతిక వర్తనుడు అంబేద్కర్. ఏమైనా గాంధీని కూడా మాట్లాడలేదు. సిద్ధాంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి అంబేద్కర్కు. ప్రపంచంలోనే బెర్ట్రాండ్ రస్సెల్, బెర్నార్డ్ షా లేకుంటే కార్ల్ మార్క్స్ తర్వాత లండన్ లైబ్రరీలో పుస్తకాలు మొత్తం చదివిన మహాజ్ఞాని అంబేద్కర్. తాను తిన్నా తినకున్నా తాను కష్టపడ్డా బాధలు పడ్డా అని చెప్పినంటే నేను ఈ జాతి కోసం ఎంతో ఇచ్చినా, ఈ బండిలు లాక్కొచ్చినా మీరు ఆపకండి, వీలైతే ముందుకు లాగండి కానీ వెనుక గుంజకండి అని చెప్పిండు. అనకి ఒక మాట చెప్పిండు, నేను ఉద్యోగాలు ఇప్పించిన రైట్స్ వచ్చినాయి మనందరం, మన ఆదాయంలో 10% మన నెల జీతంలో కానీ మన డబ్బుల్లో కానీ మన వ్యాపారంలో కానీ మన రాజకీయాల్లో కానీ 10% ప్రజలు పే బ్యాక్ టు ద మన సొసైటీకి ఏమైనా ఇస్తారా చూడమని చెప్పిండు. అది చేయండి మీరు. 10% మొత్తం మీరు 1000 సంపాదిస్తే 10 రూపాయలు వేయండి, 100 రూపాయలు వేయండి, అది చేయండి, చదివేయండి. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు అంతకుముందు నేను చెప్పాను, ఎందుకంటే నేను కూడా తెలియక ఎక్కడ కల్లులు గిల్లు ఊర్లో పుడతా. కానీ మొట్టమొదటి అంబేద్కర్ దళిత జాతి బాగుపడాలంటే ఎక్కడ తాగుడా వైన్ షాపులు ఉంటే వాటిని
వీలైతే పగలగొట్టే పని చేయమని చెప్పాను, కానీ వాటిని మాత్రం బహిష్కరించండి మీరు. పుస్తకాలను తర్వాత ఏ పంచాయతీలకు దళితులు పోవద్దు, పంచాయతీలు పరిష్కరించుకోలేక పోవద్దు. ఎందుకంటే పంచాయతీల వల్ల వివాదాల వల్ల మన యొక్క సృజన, మన జ్ఞానము, మన ప్రతిభ మొత్తం పోయి మనల్ని ఆ కేసుల చుట్టే తిప్పుతారు. కనుక మనం ఏంటంటే గొప్ప మానవీయ సమాజాన్ని నిర్మించుకోవాలి. అది ఎంత అంటే ఏ పంచాయతీ అంటే ఇక్కడున్న ఈ 100 మందాలు, ఈ మొత్తం ఈ తాలూకాను మీరు కనుక ఈ 100 మందిలో 50 మంది నిబద్ధత అయిన అంబేద్కర్లు ఉంటే ఈ మొత్తం కాన్స్టిట్యున్సీనే మీరు నిలబెట్టి మాట్లాడగలరు. ప్రలోభాలకు గురి కాని తత్వం. ఇప్పుడు అన్న చెప్పిన మాట చాలా సత్యం. పైసలు ఇస్తే తీసుకోను, కానీ నాకు అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే, అన్న చెప్పింది కూడా వాస్తవే, తీసుకునేది అయిపోయింది, త్వరగా తీసుకోండి, ఇక ఇంకొకసారి అన్న చెప్పిన తీసుకోండి. కానీ 1000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఎవరికి చేయి చాపకండి మీరు. ఎవడి ఓట్లు కాదు ఏ విషయంలో కూడా. అది బతుకుని కడుపు గాలి మాడిపోతా ఉన్న తల పెట్ట పేగులు మాగినా సరే పైసలకు చేతులు జాపకూడదు. దళితులు గుర్తుపెట్టుకోండి. అది ఏ నాయకుడు కానీ, వాడు ఎంత పెద్ద ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రపతులు కానీ, నాయకులు కానీ, ఊళ్ళో పెద్దలు కానీ చేయకండి. ఎందుకంటే మన తాతలు తండ్రులు ఆ పని చేయలేదు. బుద్ధ భగవానుడికి వెళ్ళి మనకు అబ్బిన లక్షణం. కనుక ఈ రకమైన నైతిక వర్తంతో మీరు గొప్ప మనుషులుగా మారండి. ఈ ఊరే కాదు, ఏ ఊరైనా అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉందంటే ఆ ఊర్లో ఏ కులం స్త్రీ అయినా సరే అర్ధరాత్రి ఆ ఊళ్ళో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండాలది. ఏ అంబేద్కర్ సంఘం తమ్ముళ్ళు అంటే వాళ్ళు అత్యుత్తమమైన మనుషులు, వాళ్ళు మానవతావాదులు, జ్ఞానులని చెప్పగలగాల. వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ సంఘం అంటే క్రౌర్యం లేనిది, అంబేద్కర్ సంఘం అంటే అజ్ఞానం లేనిది, అంబేద్కర్ సంఘం అంటే కామ క్రోధ లోప మదమాత్సర్యాలకు అతీతంగా ఉండి ఒక మానవీయ సమాజాన్ని, రక్త మాంస మూత్ర పురుషమైన ఈ పాత్రని, దేహాన్ని కూడా ప్రజల కోసం అర్పించే మహోన్నతమైన పోరాట యోధుల వారసత్వం అంబేద్కర్ సంఘం. మీరు అది చేయండి. అది అసాధ్యమైంది కాదు. పిడికడ ధైర్యం, పిడికడ నమ్మకం మనకు ఉండాలి. అజ్ఞానానికి, దుర్మార్గానికి, పెత్తనాలకు, మౌఢ్యానికి, అహంకారంతో ప్రజలను ఏమైనా చేయని రాజ్యం ఏలుతున్న ప్యాస్టు రూపంలో పొంచి ఉన్న దుర్మార్గపు ఉన్మాదానికి వ్యతిరేకంగా మహోన్నతమైన మానవతా ఉద్యమాలకు మీరు ప్రారంభంగా ఒక్కరు చాలు. ఒక్క లెనిన్, ఒక 10 మందితో విప్లవాలు మొదలైతాయి. ప్రపంచవ్యాప్త విప్లవాలన్నీ ఒక్క అంబేద్కర్ లేకపోతే ఈరోజు మనం మన తాతల తండ్రులకు దగ్గుమ్మన నిరమని మూతికి ముంతను కట్టి ఈత కమ్మలు కట్టిన అక్కడే ఉంది. మనం గుర్తుపెట్టుకోండి. ఒక్క అంబేద్కర్ లేకపోతే, ఒక్క పెరియార్ లేకపోతే ఇవాళ తమిళనాడులో, భారతదేశంలోనే మహోన్నతమైన ప్రజాస్వామిక దుర్మార్గ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్న సంస్కృతి లేకుంటుండే. ఒక్క కబీరు లేకపోతే ఈ దేశంలో జ్ఞానం లేకుండే. ఒక్క అక్కమాదేవి లేకపోతే, బసవేశ్వరుడు లేకపోతే కర్ణాటకలో ప్రజలకు ఆ స్వేచ్ఛ లేకుంటుండే. కనుక ఎప్పుడూ న్యాయము, మంచి సమాజం. ఎందుకంటే నీవెంత కట్టుకున్న నీ ఇల్లు ఎవని కావాలా, నీ తెల్లటి బట్టలు ఎవని కావాలా, నీ గొప్పతనం ఎందుకు కావాలా, నీవు సాటి మనుషుల పట్ల నీవు ఎట్లా ఉంటుండవు అనేదే అంబేద్కర్ చెప్పిన మహోన్నతమైన తత్వం. గుర్తుపెట్టుకోండి. కనుక ఆ విధానంతో ముందుకు పోయే క్రమంలో ఏ సమాజంలో లోపాలు ఉంటాయి, కానీ లోపాలను అధిగమించిన ఊరు మీది. కనుకనే ఇంత రాత్రి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండ్రు. లోపాలను అధిగమించిన క్రూరు. హింస స్థానంలో త్యాగం ఉండాలా, పెత్తనం స్థానంలో ప్రజాస్వామ్యం ఉండాలా, అహంకారం స్థానంలో జ్ఞానం ఉండాలా, అహంకారం స్థానంలో శాంతం ఉండాలా, అజ్ఞానం స్థానంలో జ్ఞానం ఉండాలా. అన్నిటికంటే ఉత్తమోత్తమ మానవీయ విలువల సమాజాన్ని ఈ దేశంలో నెరవేర్చడం అంబేద్కర్ కళ. రాజ్యాంగం ఇచ్చిండు, ఆయన రాసిన మహోన్నతమైన సాహిత్యం ఒకటి కాదు, రాజ్యాంగం ఒకటి రాయలే, కుల నిర్మూలన ఒకటి రాయలే. ఆయన బుద్ధ దమ్మ చదవండి మీరు, ఎన్నూరు చిన్న అనువాదం. ఆయన తాత్విక తపన కనపడుతుంది. ఆయన వారసత్వం తర్వాత జరుగుతున్న కృషిని చదవండి. నామదేవ్ డస్సార్ సాహిత్యం చదవండి, సునీల్ దిగే సాహిత్యం చదవండి, మహారాష్ట్రలో విలాస్ గోఖరే లాంటి వాళ్ళ సాహిత్యాన్ని చదవండి, మహారాష్ట్రలో ఆత్మకథలు చదవండి. ఆయన వారసులు ఎంత గొప్పవాళ్ళు. ఆయన తప్పించిన రవిదాస్, సూరదాస్, కబీరు, నామదేవ్, తుకారాం ఇలాంటి ఒక భారతదేశంలోని బహుజన ప్రజాస్వామిక తాత్విక కర్తలు నారాయణ గురు లాంటి వాళ్ళని చదవండి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. నారాయణ గురు ఒక్కడి ప్రభావంతో ఒకే దేవుడు, ఒకే గుడి, ఒకే మనిషి, ఒకే మతం, ప్రపంచం అంతా ఒకే విశ్వం అని చెప్పినాడు. ఆత్మావత్ సర్వభూతానన్న మాటను అక్షరాల పాటించిన నారాయణ గురు అంబేద్కర్ కాలంలోనే సాధించిన ఉద్యమకథలు. ఆ క్రమంలోనే బిఎస్ వెంకట్రావు గారు, భాగ్యరెడ్డి వర్మ గారు, ఇక్కడ మహేంద్రనాథ్ గారు, అక్కడ ఉప్పల మలుసూరు గారు, గుంటూరు బాపనయ్య గారు,
దళితులంటే, దళిత ప్రజలంటే ఎంత గొప్పవారంటే గుంటూరు బాపనయ్య గారు 8 సార్లు ఎమ్మెల్యే ఉన్న అదే మంగళగిరిలో గుడిసెలోనే మాత్రం జీవించిండు, గుర్తుపెట్టుకోండి. అంటే మీరందరూ అట్లున్నామనట్లేను, అది దళితులు ఆశించనితనం. ఉప్పల మనసులు చెప్పులు కుట్టుకొని బతికిండు 3 సార్లు ఎమ్మెల్యే, కానీ తాను అదే గుడిసెలో తను ఉన్న ఆస్తిని ప్రజలకిచ్చి బతికినాడు, గుర్తుపెట్టుకోండి. మహేంద్రనాథ్ గారు 6 సార్లు మంత్రి, ₹1 తీసుకోలే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాలా మాదిగనే ప్రశ్నలు. అదే విధంగా భాగ్యరెడ్డి వర్మ, పాటూరు రామయ్య గారి బతికున్నారు, శాసనసభ్యుడు, ఒక దాదాపు 5 సార్లు సాధారణమైన జీవితం గడుపుతున్నాడు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు సాధారణంగా బతకడం నేర్చుకోండి, లేకుంటే మీరు ఉద్యోగాలు చేయండి, ఆఫీసర్లు కానీ, మీ జాతి కోసం మీరు గొప్పవాళ్ళు కానీ. ఎవరైతే అంబేద్కర్ సంఘం పేరుతో కానీ, ఎవరైతే ప్రజా సాహిత్యం పేరుతో కానీ, ఎందుకంటే ప్రజలు ఈ లోకాన్ని బాగుపరిచే వాళ్ళు త్యాగం చేయకుండా ఈ లోకం మూర్ఖంగా ఉంటుంది, బుద్ధ భగవానుడు చెప్పినాడు, గుర్తుపెట్టు. ఈ లోకాన్ని బాగుపరచాలంటే నీవు త్యాగం చేయాలి. నీవు కూడా మామూలు మనుషుల్లాగానే కాస్త వస్తే కాస్త తీసుకుంటే ఇంకా మారదు. ఆ మారే క్రమాన్ని మహోన్నతమైన ఏది మీకు పదవులు వస్తాయి, మా కూడా వచ్చిన, కానీ ఇక్కడ ఈ పదవులను కానీ ఇవన్నీ ప్రజల కోసం ఉపయోగపెట్టుకోవాలా. మీరు కలెక్టర్ అయితే శంకరన్ సార్ లేకుండాది, డాక్టర్ అయితే సత్యపాల్ తులి లేకుండండి, మీరు దళితుల్లో ఎదిగితే మీరు ఒక గుంటూరు బాపనే లేక మహేంద్రనాథ్గా ఉప్పల మనసులు లేకుండండి. ఇది మీ జీవితాన్ని ఈ ద్వేషపూరితంగా ఉంటూ, దీంట్లో భాగంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి ఇతర కులాల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనకు పంచాయతీలు పెట్టాలని చూస్తారు. ఎప్పుడు పంచాయతీలు పెట్టి సమాజాన్ని అతలాకుతలం చేసి 2 చీలికలు చేసి దళితులంతా వేరు మనం వేరని ఇతర కులాలందరినీ ఒకటేసి దళితులను మాత్రమే వేసే పని చేస్తారు. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి, వాళ్ళకి తావేయకండి. అలా ఈ ఊరిలో గొప్ప మానవీయ సమాజాన్ని నిర్మించండి. నన్ను పిలిచి రాత్రి మాట్లాడించినందుకు మీకు ఇంతకంటే నేను చెప్పను, మీరు చేస్తారు. ఇక్కడికి వచ్చిండ్రు, మంచిగా నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఇట్లా ఉండటం కూడా భరించలేకపోతుంది దేశంలో. రేపు ఏం చేస్తారంటే మాలమాదిగలకు ఒక చట్టం, మనకు ఇతరులకు ఒక చట్టం చేయాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ చెప్పలే, వాజ్పేయి చెప్పలే, సుందరయ్య చెప్పలే, జయప్రకాష్ నారాయణ చెప్పలే, ఆఖరికి మన దత్తాన కూడా, బీజేపీ ఉన్న దత్తాన కూడా చెప్పలే. కానీ దుర్మార్గం చాలా కుట్ర జరుగుతూ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు చెప్పలే, కాంగ్రెస్లో ఉన్న గాంధీ చెప్పలే, నెహ్రూ చెప్పలే. దేశాన్ని మహత్తనంగా మార్చి మనువని నా కొడుకు పరమ కిరాతకుడు, వాడు ఏ దిశార్థం పుట్టిన కానీ వాడు ఒక ధోరణాన్ని, ఒక దుఃఖాన్ని మనకు కలిగించి మన నెత్తురును, మన శవాలను, మన రక్త మాంసాలతో పీక్క తింటే కానీ వాని ఆకలి తీరని ఉన్మాదాన్ని చెప్తున్నారు. దాన్ని అంగీకరించొద్దు. ఎట్లా దానికోసం కర్రలు పట్టొద్దు, కట్టెలు వద్దొద్దు. ఓటనే ఆయుధం చేతిలో పెట్టుకోవాలి, ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని పట్టుకోవాలి, అంతరంగంలో బుద్ధ భగవాన్ని నిలుపుకోవాలి. ఇంకా వీలైతే కబీరు, నామదేవ్, తుకారాం, మల్లమాపు, ఒక్కమాదేవి, దాసమయ్య, వీరబ్రహ్మం, వేమన లాంటి మహాతాత్వికులను నిలుపుకోవాలి. గొప్ప మానవ సమాజాన్ని ఉండాలి. అన్నిటికంటే ప్రలోభాలకు దూరంగా ఉండాలి. ఉంటే అప్పుడు లేకుండా వీళ్ళు బోధనలు, ఎందుకంటే పాటలని నేను పాడి నా వల్ల రాత్రి లేకుంటే పాడుతుంటే రాత్రంతా మూడైంది. చాలా బాగున్నారు. కాకర పాతలకు కాలువ కట్టిన చేతులు, నిమ్మ పండ్లను నీళ్లు పట్టిన వాళ్ళు, అంటరాని ఆకులము దింపిన వాళ్ళు, ముట్టరాని ముళ్ళ కంపలేని వాళ్ళు, శరవంక తుమ్మల్ల కొమ్మ నరికిన వాళ్ళు, కోతలు కోసేప్పుడు కుప్పనూరు పెట్టినప్పుడు కంకులు ఏరినప్పుడు అన్నిటికంటే చిన్న చిన్న కన్నా బతుకులన్నీ వచ్చింది మారిందంటే ఉంటే ఈ ఊరిలో కండక్టరు, లేకుంటే వస్తాయి టీచర్ పోస్టు, లేకుంటే ఉంటాడు కానిస్టేబుల్. అంతకంటే మనకేమీ ఉన్నది లేదు. ఆ ఉన్న దాంట్లో కూడా కొన్ని దాచుకొని వెనకేసి అన్నలు తమ్ములు అంత కలుసుకొని పైసలేసి అంబేద్కర్ మీటింగ్ పెట్టినందుకే మీరంతా అసలు ఎందుకని అడగాలి. చందాలు తీసుకొని బొమ్మలను కట్టొద్దు, చందాలు తీసుకొని దండలే వెయ్యొద్దు. పూలేసి నీ చెమట సుక్కలో మల్లె పూల కన్నా మంచి పరిమళం ఉంది. ఆ పూల దాసులతో మన దేవుడైనట్టి అంబేద్కర్కి వెయ్యాలి. అంతే తప్ప కోడి పొయ్యి దొవ్వనాని, కొట్టమెద్దు దుమ్మెనాని, పెంటకుళ్ళు జరిపిరాని, పంట గెట్టు దున్నిరాని, పూలు పిండుకోతే నీళ్ళ సారు పోసిరాని, ఉట్టి దాని కొరకే పంచాదులు వద్దు మనకు. ఎవడన్నా భూమి కొంటే కొనుక్కోని వాడు, భూమి అంతా నా సొంతం అవుతుందని భూదాహంతో విర్రవీగుతాడు.
గెట్టుకాడ పంచాది ఎవడన్నా చేసితే వద్దురా మీ చుచ్చ పంచాది చెప్పాలి. పేదోళ్ళ భూమిని ఎవడు గుంజుకొని లాగితే పిడికిలెత్తుకొని మనం పిడుగులయ్యి కురవాలి. లంచాలు, మోసాలు, పెత్తనాలు ఎక్కడ కానీ ధిక్కరించే తత్వం ఉండాలి. పిరికితనం 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 పిరికితనంతో ఉంటే ఈ దేశంలో ఈ చైతన్యం ఉండకపోయేది గుర్తుపెట్టుకోండి. భయం, ప్రలోభాలు నలుగురిని తెలివైనరా ఇస్తారు. పార్టీలా మనకున్నది ఒకే పార్టీ. ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత మనమంతా అంబేద్కర్ పార్టీ, బౌద్ధ భగవాన్ పార్టీ. మనం కొట్టుకుంటారా, ఇంట్లో కొట్లాడుకోండి, వాడలో కొట్లాడుకోండి, మీరు బయటికి రావద్దు. కోడిపోయినవన్నీ కొట్టవద్దు. తిన్నాను. ఇప్పుడేమొస్తుంది, కొత్త కొత్త పంచాయతీలు వస్తుంది. ఛాయ కొట్టు పాన్ డబ్బు శాతనైన దంద పెట్టి పెట్టువాడు లేకుంటే పట్టుకున్న కట్టి చేత జంగీడి బర్లు లేవు, మలిపేటి గొర్రెలు లేవు, మిగిలింది ఒక్కటే. ఏం చేస్తున్నామంటే రియల్ ఎస్టేట్ దందా. అది ఏందిరా రియల్ ఎస్టేట్? అది ఉద్యోగం, దారిద్రమైనది. రియల్ ఎస్టేట్ వస్తుడు బట్టలు వేసుకొని ఏం రియల్ ఎస్టేట్ అది? అంటే ఈ ప్రపంచం నేర్పుతున్నారు మనుషులు, మనుషులను అట్లా తయారు చేస్తున్నారు.